నింగి సాక్షి నేల సాక్షి నిన్ను వలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలో వేడుకలోను వేదనలోను పాలు తేనెగా ఉందావు నీ కౌగిలిలో తలదాల్చి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాల్చి. హలో 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 హలో. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి సినిమాల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. కొంతమంది నా మీద విసుక్కుంటూ ఉంటారు, కసురుకుంటారు. సినిమా వాళ్ళందరి మీద ఎందుకండి మండించుకుంటారు, మీకెందుకండి కుళ్ళు అంటే ఇంకా మీ కర్మకు వదిలేసేస్తాను నేను. అంతకంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ మీద కుళ్ళుకోవాల్సినంత అవసరమేం లేదు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళల్లో దౌర్భాగ్యులే ఉన్నారు వాళ్ళల్లో. సరే వదిలిపెట్టేసేద్దాం అట్లా. ఇవాళ ఒక గొప్ప వ్యక్తి అంటే ఏంటంటే ఒక వ్యక్తిత్వం, ఒక ఎమోషన్. అంటే మనం మనుషులుగా పుట్టినందుకు మానవత్వం ఉన్న మనుషుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాను. అట్లాంటి వాళ్ళంటే ఇష్టం నాకు. సో ఇవాళ అట్లాంటి వ్యక్తే డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ప్రభాకర్ రెడ్డి గారికి ఈ పాటకి సంబంధం ఏంటంటే కార్తీక దీపం తర్వాత పన్నంటి కాపురం ఇవి ఆయనే రాశాడు అనేది కథ రచయిత ఈయనే అనేది నాకు గుర్తండి. లేకపోతే నాకు లీలగా గుర్తు అనమాట. అయితే ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేయండి ఎవరు రాశారు అనేది. సరే, అయితే ఈయన స్క్రీన్ ప్లే రైటర్గా కూడా చాలా మంచి అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు ఈ ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన అక్టోబర్ 8వ తారీఖు 1935లో పుట్టాడు. అంటే మనం జనరల్గా చెప్పుకునే విషయాల ప్రకారం మాట్లాడుకుంటే జోడియాక్ సైన్ల గురించి మాట్లాడుకుంటే ఈయన అక్టోబర్ 8 అంటే లిబ్రా అనమాట. లిబ్రాన్ అంటే తులారాశి. లిబ్రాన్స్ వీళ్ళు చాలా దయగలవాళ్ళు. ఎదటి వాళ్ళు కష్టపడుతుంటే చూడలేరు, బాధపడుతూ ఉంటారు. నాకు తెలిసి చాలామంది ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళల్లో. శివాజీ గణేశన్ ఒకడు ఉన్నాడు. ఆయన కోట్లల్లో చాలామందికి దానాలు చేశాడు, దాన ధర్మాలు చేశారు. ఇట్లాగూ సినిమాల్లో చాలామంది పిసినారి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూసిన సమస్యలు కష్టాలు అట్లాంటివి కాబట్టి వాళ్ళు మళ్ళీ అలాంటి నరక కూపంలోకి వెళ్ళకూడదు అని వాళ్ళు అట్లాంటి దాన ధర్మాలు చెయ్యరు. కానీ లిబ్రాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే రాజ్బాబు అతను ఇట్లాగే దాన ధర్మాలు చేసి చివరి వరకు ఎంతో సర్వనాశనం అయిపోయాడు. అతని జీవితం అంతా పాడు చేసుకున్నాడు. తర్వాత శివాజీ గణేశను ఆయన కూడా ఇట్లాగే కోట్లల్లో దానం చేశాడు. ఆయన కూడా వీళ్ళు లిబ్రాన్స్ గురించి మాట్లాడుతున్నానండి. తర్వాత అల్లు రామలింగయ్య గారు ఆయన డబ్బు ఎంత ఆయన దాన ధర్మాలు చేశారో మరి నాకైతే తెలియదు. కానీ ఆయన హోమియో మెడిసిన్స్ అన్నీ కూడాను ఆయన సెట్లో ఉంటే కనుక అసలు ఎవరికి ఇబ్బంది ఏమి ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉండవు అని నేను ఖచ్చితంగా నమ్మే వాళ్ళల్లో నేను ఒక దాన్ని అనమాట. ఎందుకంటే శంకరాభరణం టైంలో ఆయన సెట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికైనా కానీ ఏదన్నా చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆయన కిట్ ఒకటి తీసి ఆ మెడిసినల్ కిట్ ఒకటి తీసి దానిలో నుంచి చక్కగా హోమియో మెడిసిన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ లిబ్రాన్స్కి ఒక మానవత్వం అనేది సహజంగా వాళ్ళకి పుట్టుకతో వచ్చేదనమాట. అయితేనండి ఈయన 1960లో సినీ రంగ ప్రవేశం చేశాడు. 1960కి ముందు ఏంటంటే ఈయన తెలంగాణలో నల్గొండ ప్రాంతంలో ఎక్కడో పుట్టాడండి ఈయన. అయితే ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS చేశాడు ఆయన.
1960లో సినిమాల్లో ప్రవేశించాడు ఆయన. వందల సినిమాలు, దాదాపు 450 సినిమాల దాకా ఈయన చేశాడు. దీనిలో చక్కటి ఒక హుందాగా ఉన్న మొహం, ఆయన చక్కటి రూపం అన్నమాట. ఒక మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేసు, చక్కటి ముఖ కవళికలు ఉన్న ఫేసు, నిండుదనం ఉన్న ఫేస్ అని చెప్తా నేను. అట్లాంటి వాళ్ళలో బాలయ్య ఒక క్యారెక్టర్ యాక్టర్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను. గుమ్మడి గారు, బాలయ్య, వీళ్ళ తర్వాత ఈయన కూడా చెప్తా నేనైతే కానీ. అయితేనండి, ఈయన చక్కటి సినిమాలు చేశాడు. ఆయన సినిమాలు చేసిన తర్వాత ఏంటంటే, బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ఏం చేశాడంటే, సరే ఇంకా నేను మంచి పనులు చేయాలి కొంచెం అని అనుకున్నట్టున్నాడు. సినీ కార్మికులు అంటే ఏంటంటే, ఈయన సినిమాలు చేస్తున్న టైంలో ఆ సెట్లో సినీ కార్మికులు ఉంటారండి. అంటే ఏంటంటే, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్, అంటే వాళ్ళకి ఏదో కార్డు ఉంటుందన్నమాట. ప్రొడక్షన్ బాయ్స్ ఎవరైనా చేయొచ్చు, కానీ వాళ్ళకేంటంటే ఏదో ఒక కార్డు ఉండాలన్నమాట. ఆ కార్డు ఉన్న వాళ్ళు ఏంటంటే పర్మనెంట్గా మెంబర్షిప్ ఉంటుంది ఆ ప్రొడక్షన్ వాళ్ళల్లో కానీ, దారిలో కానీ, లైట్ బాయ్స్ కానీ. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మేకప్ అసిస్టెంట్లు, అన్ని రకరకాల విభాగాలు అనమాట. 24 క్రాఫ్ట్లు ఉంటే 24 క్రాఫ్ట్లలోనూ ఇట్లా మేకప్ వాళ్ళు, హెయిర్ స్టైల్ వాళ్ళు, ఇట్లాంటి చిన్న వాళ్ళు, చిన్న రెమ్యూనరేషన్ వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళందరి గురించి ఆలోచించాడు ఆయన. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా చిన్న మొత్తాల్లోనే డబ్బులు అందుతాయి, కానీ మరి హీరోయిన్లని తయారు చేస్తారు, మేకప్లు చేసి, లేకపోతే హెయిర్ స్టైల్ చేసి, రకరకాలుగా వాళ్ళని మళ్ళీ కాస్ట్యూమ్స్ తయారు చేసి. కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉండేది. అయితే అట్లాంటి వాళ్ళు పాపం వీళ్ళు ఇట్లాంటి కష్టాలు పడుతున్నారు వీళ్ళు అని బాధపడ్డాడు ఆయన. సరే, మణికొండలో ఆయనకున్న ఒక 10 ఎకరాల స్థలం ఇచ్చేసేసాడు. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచి పిల్లలు. ఒక అమ్మాయిని కనిపిస్తూ ఉండేది. నేను సరిగా నాకు బాగా గుర్తులేదు, కానీ ఒక అమ్మాయి అయితే బాగుంటుంది. అమ్మాయి చక్కగా చదువుకున్న వాళ్ళు, 3 పిల్లలు కూడాను. తర్వాత అండి, ఆ పిల్లల్ని ఒప్పించాడు ఆయన. ఒప్పించి, అమ్మ నేను ఇట్లా ఇస్తున్నాను, మీకు ఇవ్వాల్సింది ఇచ్చాను, కానీ పాపం ఇదిగో నేను ఇస్తే కనుక మీరు ఒక్కళ్ళే హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబం ఒకటే హ్యాపీగా ఉంటుంది, కానీ నేను ఇట్లా వీళ్ళకి ఈ స్థలం వీళ్ళకి ఇచ్చేసినట్టయితే వాళ్ళు 1000 కుటుంబాలు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు పాపం, కట్టుకొట్టం మొత్తం. సినిమా వాళ్ళు అని కానీ సినిమాలకి అద్దెకి ఇవ్వరు. పైగా ముఖ్యంగా తమిళనాడులో, మెడ్రాస్లో సినిమా అనగానేనండి, సినిమా వాళ్ళెవ్వరికి కూడాను నో ఎంట్రీ ఫర్ టెనెంట్స్ అనమాట, టెనెన్సీ అనమాట. ఎందుకు అంటే వీళ్ళు తాగుతారు, వీళ్ళ అమ్మాయిలైతే అబ్బాయిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి ఒక రకమైన ఒక అపోహలు కూడా కాదు, చాలా రకాలుగా నిజాలు కూడాను. వీళ్ళు గోల చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఒక డిసిప్లిన్ లేదు అని వాళ్ళు అట్లా అనుకునేవాళ్ళు. ఇక్కడ కూడా చాలామంది మరి హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయిన తర్వాత సినిమా పరిశ్రమ ఈయన చూశాడు, చాలామంది కష్టపడటం చూశాడు. అట్లాంటి వాళ్ళని చూసి కరిగిపోయి తన 10 ఎకరాలు, ఆ రోజుల్లో మరి ఎక్కువ ధర కాకపోవచ్చు. మణికొండ అంటే ఎక్కడో సినిమా ఒక సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉన్నది. ఇప్పుడు ఎలా చూస్తున్నామో మణికొండని, అప్పుడు అలా లేదండి. అయితే ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ని ఒప్పించి ఇంకొక 67 ఎకరాలు తీసుకున్నాడు, ఇప్పించాడు. ఆ 67 ప్లస్ ఈ 10 ఎకరాలు 77 ఎకరాలలో మంచి గొప్ప కాలనీ, చిత్రపురి కాలనీ అని నిర్మించడానికి ఈయనే మొత్తం కారకుడు అనమాట. సో ఇవాళ చాలామంది, ఇంతమంది కుటుంబాలు ఉన్నాయి, 4500 కుటుంబాలు పైగా ఉన్నాయి. అంటే ఇవాళ ప్రతిరోజు కూడాను ఆయన్ని తలుచుకొని వాళ్ళు ఉండరు అనమాట అక్కడ. ఎందుకు అంటే ఆయన చలువుతోనే, ఆయన ప్రయత్నంతో ఆయన ఇచ్చాడు. ఇవ్వటం కాకుండా గవర్నమెంట్ని ఒప్పించి గవర్నమెంట్ దగ్గర ఈ బాధితుల బాధలన్నీ కూడా వినిపించి ఇట్లాగూ అహర్నిశలు కష్టపడ్డాడు చిత్రపురి కాలనీ కోసం. ఆయన ఏదైతే అనుకున్నాడో అలా చేశాడు. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో సినిమా పరిశ్రమ అక్కడి నుంచి, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అందరూ ఎక్కడికక్కడ చీఫ్ మినిస్టర్
మినిస్టర్ ప్రాపకంతో ఆయన దగ్గర స్థలం తీసుకుందామా, లేకపోతే ఫిలిం నగర్లో స్థలం కొట్టేసేద్దామా, అక్కడ కొట్టేద్దామా, ఇక్కడ కొట్టేద్దామా, సరే స్థలం కొట్టేసిన తర్వాత మనం ఏదన్నా ఇంకొక మంచిగా బ్యాంకు లోన్ తీసుకుందామా, ఆ బ్యాంకు లోన్ తీసుకోవాలంటే ఎవరిని పటాయించాలి, ఎవరిని వాడాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఇట్లాంటి వీటిల్లో హడావిడిలో ఉన్నారన్నమాట. ఆ టైంలో పాపం ఈయన ఇంత గొప్ప మహానుభావుడు నిజంగాను. ఎందుకంటేనండి ఆ రోజుల్లో మనుషులే వేరుగా ఉండేవాళ్ళు, కానీ ఆ రోజుల్లో మనుషులు ఇప్పటికీ ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ వృద్ధులు అయిన వాళ్ళు కూడాను నాశనం అయిపోయారు, వాళ్ళు పొల్యూట్ అయిపోయారు. మరి ఎందుకంటే కాలానుగుణంగా పొల్యూట్ అయిపోవాల్సి వచ్చింది అనేది నాకు అర్థం కాదనమాట. బహుశా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు కూడాను ఇప్పుడు ఈ వృద్ధులైన వాళ్ళల్లో చాలామంది పొల్యూట్ అయిపోయారు. మన సంసారము, మన స్వార్థము, మన గోల తప్ప ఇంకా వేరే ఏ గొడవ ఉండదనమాట వీళ్ళకి. ఎట్లా ఉన్నది అట్లాంటి టైంలో ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన మందాడి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన పేరు, ఇంటి పేరు మందాడి అనుకుంటాను. అయితే అట్లాగూ ఇచ్చి జనాలకి ఎంతో గొప్ప పని చేశాడండి. అసలు ఎంత గొప్ప పని చేశాడంటే ఇవాళ అన్ని వేల కుటుంబాలు వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అక్కడ నివసిస్తున్నారు. అంటే కేవలం ఆయన చేసిన ప్రయత్నం వల్లే అంతమందికి ఇల్లు నివాసాలు ఏర్పడగలిగినాయి. సినిమా వాళ్ళకంటూ ఒక సొంత సినిమా, ఒక ఇల్లు ఏర్పడితే వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. అంతేగాని ఇంటి వాళ్ళకి ఊడిగాలు చేసి ఇదిగో అక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నావు, ఆ తలుపు ఎందుకు వేసుకున్నారు, ఆ టైంకి ఎందుకు వచ్చారు, ఈ టైంకి ఎందుకు వచ్చారు, మీ ఇంటికి వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, రకరకాలు. ఎందుకంటే ఇది ఫ్రీ బిజినెస్, ఫ్రీ ఫీల్డ్ కాబట్టి ఏంటంటే ఒక టైము పాడు ఏం ఉండదు. ఎవరన్నా ఇళ్ళకి రావాలన్నా ఒక టైము పాడు ఉండదు. ప్రతి వాళ్ళది కూడాను ఫ్రీలాన్సర్ జాబ్ కాబట్టి ఏంటంటే అట్లాంటి విషయంలో ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం చాలా గొప్ప పని చేశారు. అన్నట్టు ఈయన జయప్రద లలిత కుమారిగా ఉన్న జయప్రద పేరు కూడా ఆయనే మార్చాడు. జయప్రదగా మారటానికి కారణం ఆయనే అనమాట. ఒక చక్కటి మంచి ఒక యాక్ట్రెస్ని అందించిన వాళ్ళల్లో ఆయన కూడా ఒకడు ఉన్నాడనమాట. జయప్రదని మంచిగా ఒక చక్కటి నటిగా అందించిన వాళ్ళల్లో ఈయన ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకడున్నాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. ఈయన మీద ఎక్కువ నేను ఎప్పుడు ఎలాంటి రకాలైన ఒక చెడుగాను అట్లా వినలేదు. నేను ఎప్పుడు కలవలేదు, నాకు పరిచయం కూడా లేదు ఆయనతో. కానీ ఏంటంటే మనం వింటూ ఉంటాం, మరి జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అక్కడ కూడా వింటూ ఉండేదాన్ని మెడ్రాస్లో కూడా. కానీ ఏంటంటే ఆయన్ని కలవాలి అనే అవసరం నాకు ఎప్పుడు రాలేదు. అంటే ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకోవాలని ఇదని అట్లాంటి అవసరం ఎప్పుడు రాలేదు, అట్లాంటి ఆలోచనలు రాలేదు. ఫ్రీలాన్సర్ ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని, ఫ్రీలాన్సర్గా జర్నలిస్ట్గా చేస్తూ ఉండేదాన్ని. ఏ కంపెనీకి కూడాను జాబ్ చేసేదాన్ని కాదు. అయితే ఇట్లాంటి టైంలో మరి ప్రభాకర్ రెడ్డి గారిని మాత్రం తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది గొప్ప పుణ్యాత్ముల్ని మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సినిమా ఫీల్డ్లో ఉన్నా కానీ ఆయన ఇంత గొప్ప, అంత పీసినారి వేషాలు లేకుండాను తన స్వార్థం గురించి ఆలోచించకుండా అసలు అట్లా ఇవాళ మరి 100 కోట్లు విలువ చేసే ఆ స్థలం అనమాట. ఒక ఎకరం 100 కోట్లు అంటున్నారు. మరి 100 కోట్లు అంటే మరి 10 ఎకరాలంటే 1000 కోట్లు. మరి అంత గొప్ప మహానుభావుడు ఇవాళ ఆయన మూలంగాను వీళ్ళందరూ కూడా ఒక ఇంటి వాళ్ళు అయ్యారు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.